బామ్మ ఏంటి పద్మావతి? నేను చదువుకోవడానికి వెళ్ళాలి. వెళ్ళు. దానికెందుకు ఇంత ఆలోచన? అంటే నా గురించి అత్తమ్మ అడిగితే చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకన్నట్టుగా నువ్వు కలెక్టర్ చదువుతున్నావని దుర్గకి తెలీదా ఏంది? తెలుసు గదా. తెలుసు. ఇంకా ఏంటమ్మా ఆలోచన? ఆలోచన కాదు, భయం బామ్మ. ఒక మంచి పని చెయ్యాలని తలచినప్పుడు భయానికి చోటివ్వకూడదు. అది కాదు బామ్మ. సీనయ్య ఇంట్లో ఉంటే తనతో కలిసి బయటికి వెళ్లేదాన్ని. సీనయ్య లేనప్పుడు చదువుకోవడానికి వెళ్ళాలంటేనే నాకు భయంగా ఉంది. అత్తమ్మని అగౌరవపరుస్తున్నానా అనిపిస్తుంది. మనసంతా కలవరంగా ఉంది బామ్మ. నువ్వింకేమీ ఆలోచించకు పద్మావతి. వెళ్ళు. వెళ్ళి చక్కగా చదువుకో. దుర్గ అడిగితే నేను చెప్తాను గదా. అలాగే బామ్మ. బామ్మ, ఒక మాట చెప్తాను, ఏమనుకోరు కదా? ఏంటమ్మా? సీనయ్య భోజనానికి వస్తాడు, తనకి మీరు వడ్డిస్తారా? అది నువ్వు నాకు చెప్పాలనా? నా మనవడికి ఏం కావాలనో నేను చూసుకోనా? ఏమో బామ్మ, అంతా ఆ భగవంతుడి మీద భారం వేసి చదువుకుంటున్నాను. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఆ పైవాడికి తెలియాలి. సరే, నేను వెళ్ళొస్తాను బామ్మ. నన్ను ఆశీర్వదించండి. అంతా మంచే జరుగుతుందమ్మా. వెళ్ళు. వెళ్ళు. బామ్మా, ఏందే బొమ్మ? పద్మావతి ఎక్కడికెళ్తుంది? ఎలకల మందు అయిపోయినదంట, తీసుకురానికి వెళ్తాంది. నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. తెలుసుగా బుద్ధి తక్కువని. పో. ఆరాలు తీస్తాంది. ఆరా దీని మొహం తగలయ్యా, దొంగ మొహంది. అమ్మో అమ్మో, కళ్ళు తిరిగిపోతుంది. దయ తెలిసి ఎంత చికెనో, ఇంత మటనో, ఇంత బిర్యానీ పెడితే ఎంత బాగుండేది. అమ్మో, అయ్యా అయ్యా అయ్యా, ధర్మం చేయండి అయ్యా. దయ తెలిసి ఎంత మటనో బిర్యానీ ఉంటే పెట్టించండి అయ్యా. ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. చికెను, మటను, బిర్యానీ అయ్యా దానికి అడుకోవడం రాదయ్యా. ఫ్రాన్స్ ఫిష్ ఉంటే ధర్మం చేయండి. ఏంటి ఫ్రాన్సా? ఏదో ప్రాస్ లో అలాగ వచ్చేసింది బాబు. ఏంటి పట్టు చీర కట్టుకుని ఒంటి నిండా నగలు పెట్టుకుని అడుక్కుంటున్నారా? అంటే అప్పైన ఘనంగా అడగాలని, అడుక్కున్నా రిచ్ గా అడుక్కోవాలని అమెరికాలో మా బిచ్చగాళ్ళ సంఘం డిసైడ్ చేసిందయ్యా. ఏరా? అవునా? అవునయ్యా. బెచ్చగాళ్ళగా అడుక్కుంటే చీప్ గా చూస్తారని ఇలా నగలేసుకుని పట్టు చీర కట్టుకుని అడుక్కుంటున్నాం. ఏరా? ఉండండి, పోలీసుల్ని పిలుస్తాను. వాళ్ళు ఇస్తారు చికెను, మటను. అమ్మో, ఇదేదో తేడా చేసినట్టుంది. లగెత్తరా ఇక్కడ వచ్చి.